సో జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటే జాబ్ గ్యారంటీ ఉంటుందా? 100% ఉంటుందండి. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఆర్ లెర్నింగ్ అనమాట. సో జావా ఫుల్ స్టాక్ అనేది ఎప్పటికైనా డిమాండ్ ఉండే ఫీల్డ్. సో ఆ ఫుల్ స్టాక్ నేర్చుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యాండిడేట్ హౌ యూ ఆర్ లెర్నింగ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దట్ యూ ఆర్ డెవలపింగ్ యూజింగ్ దిస్ జావా ఫుల్ స్టాక్ అని డిపెండ్ అయ్యింది. సో మనం సెలెక్ట్ చేసుకునే కోర్స్ ని బట్టి ఉంటుంది. ఉంటుంది. ఓకే. సో పైథాన్ ఫుల్ స్టాక్ వర్సెస్ జావా, ఏది బెటర్ కెరియర్ ఆప్షన్? ఏది బెటర్ అనే కాంపిటీషన్ కాదు. ఇవి రెండు టూ ఆపర్చునిటీస్ అనమాట. ఇక్కడ మనం ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలి అంటే జావా సైడ్ వెళ్ళాలి, డేటా సైన్స్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే పైథాన్ అనుకోవాలి. బోత్ ఆర్ హ్యావింగ్ ఈక్వల్ డిమాండ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యాండిడేట్ ఇంట్రెస్ట్. ఓకే. డెవాప్స్ విత్ మల్టీ క్లౌడ్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి? డెవాప్స్ అంటే డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్ అండి. ఆ ప్రతి ప్రాజెక్ట్ లో సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటారు. ఆ డెవలపర్స్ కోడింగ్ చేసిన తర్వాత ఆ కోడ్ ని మనం బిల్డ్ చేసి డిప్లాయ్ చేసి క్లయింట్ కి డెలివర్ చేసే ప్రాసెస్ ని మనం ఆపరేషన్స్ అంటాం. సో డెవాప్స్ టీమ్ ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ప్రాజెక్ట్ డెలివరీ ప్రాసెస్. సో ఈ ప్రాజెక్ట్ మనం డెలివర్ చేయాలి అంటే మనకి నెట్వర్క్ కావాలి, సర్వర్స్ కావాలి, స్టోరేజ్ కావాలి. ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేయకుండా మనం క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా రెంట్ తెచ్చుకుంటాం. దాన్ని క్లౌడ్ అంటారు. మార్కెట్ లో AWS, Azure, GCP ఉంది. సో ప్రతి డెవాప్స్ ఇంజనీర్ అనే అతనికి మల్టీ క్లౌడ్ మీద నాలెడ్జ్ ఉంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే. ఓకే.